ఏ ఊరు మీది? హైదరాబాద్ మేడం. హైదరాబాద్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలు? ఒక పాప ఒక బాబు. 14 సంవత్సరాలుగా సంతోషంగా ఉంటూ 2 పిల్లల్ని కూడా కన్న తర్వాత ఇప్పుడు 19 ఏళ్ల అబ్బాయితో పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? 19 ఏళ్ళు లేడు మేడం. ఉం. పెద్ద అయినా మేడం, కాకపోతే పెళ్లి కాలేదు. కాబట్టి లేకపోయావు. సంతోషంగా ఉన్నానా మేడం? సంతోషంగా మరి ఉన్నాను. 14 ఏళ్ళు ఎందుకున్నావు? పని చేసుకుంటూ ఉన్నా కంపెనీలలో. ఆయనతోనే ఉన్నావు కదా, ఎన్నిసార్లు ఎవరితో లేవు కదా. ఎన్నిసార్లు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఏం కంప్లైంట్లు ఇచ్చావు? ఈయన మీద కొట్టినందుకు. నువ్వు ఇష్టపడేగా చేసుకున్నావు? నేను ఇష్టం చేసుకోలేదు బలవంతంగా మేడం. చేసుకున్నావా? లేదు మేడం, నాకు ఈయనకు పెళ్ళి అయిందని నాకు అసలు సంగతే తెలియదు. మా చిన్నమ్మకి తెలిసేమో, ఆమె దాచిపెట్టి చేసింది. ఎందుకు? ఎందుకంటే అప్పుడు వాళ్ళ బిడ్డే లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది. ఇల్లు ఉంది, ఇల్లు అమ్మి ఆమెకు పెట్టాలని చూసింది మేడం. ఇప్పుడు నేను అడ్డం ఉన్నా కదా మేడం, ఎట్లా ఎవరో ఒకరిని ఇచ్చి చేసేద్దాం అన్నట్టు అట్లా చేసేసి. ఆయన మీ ఇంటికి వచ్చి నిన్ను చూశాడు కదా? చూసింది మేడం. చూసిన రోజు చూసినప్పుడు నువ్వేం చెప్పలేడు. కనుక్కోలేదా? చెప్పలేడు మేడం. నాకు అంత తెలివి లేదు మేడం. అప్పుడు అంత తెలివి లేకుండే మేడం నాకు. ఇప్పుడు తెలివి వచ్చింది కాబట్టి లేకపోయినా అంటావు. కొడుతుంటే ఇంకో ఆమెను పెట్టుకున్నా ఆయన ఎక్కడ? కంపెనీలో. ఉం. పెళ్లి చేసుకున్నాక ఒక పాప కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ ఇంకో ఆమెను పెట్టుకున్నా మేడం కంపెనీలో. ఆమెకి 2 బిడ్డలు ఉన్నారు. ఇట్లా కంపెనీలు ఇట్లా ఇంట్లో గొడవలు అవుతుండే మేడం, చాలా గొడవలు. ఏ పని విషయం చేయడం పైసలు ఇంట్లో ఇవ్వకపోతుండే. ఓకే. నేను నన్ను పనికి పోవాలంటుండే. ఉం. అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నా, ఆయన పనికి పోవాలంటుండే మేడం. ఉం. ఇంట్లో డబ్బులు ఇవ్వకపోతుండే. అంటే డబ్బులు ఇవ్వకుండా రెంట్ ఎవరు కట్టారు? ఈ ఇల్లు ఎవరు గడిపారు? నేను చేసిన కదా మేడం పని. ఏం పని చేసావు కంపెనీలో? ఎంత వస్తుంది జీతం? అప్పుడు 4,000 ఉండే మేడం. 4,000తో ఇల్లు గడిచిపోతుందా? అంటే ఇంటికి కిరాయి ఒకటి కట్టిండు మేడం ఆయన. ఉం. అంత మిగతాది తినడానికి ఖర్చు అంతా నేను చేస్తాను. నేనే సగం ఇల్లు అంతా మెయింటైన్ చేస్తాను, ఆయన డబ్బులు ఇవ్వడం అంటున్నావు. రెండోది ఆయనకి వేరే వాళ్ళతో సంబంధం ఉంది అంటున్నావు. అతనితో గొడవలు పడుతున్నావు. అలాంటప్పుడు నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలియదు ఫ్యూచర్లో అయితే నేను నమ్ముకుంటే. అలాంటప్పుడు ఇంకో పిల్లోని కనాల్సిన పని ఏముంది? మరి నువ్వు అంత అడ్డు అదుపు లేకుండా అతనితో ఎంజాయ్ చేస్తున్నావు, పిల్లల్ని కంటున్నావు, మళ్ళీ అతని మీద డౌట్ పడుతున్నావు. ఒకటి అతను మంచోడు కాదు అన్నప్పుడు అతనికి పనిష్మెంట్ ఇచ్చి అదే ఇంట్లో అతన్ని దూరం పెట్టాలి. నీకు ఒక సేఫ్టీ వచ్చిన తర్వాత, నీకు ఒక నమ్మకం నీ కుటుంబం మీద వచ్చాక ఇంకోరిని కానీ ఎవరు వద్దన్నారు? రాత్రి అయితే బాగానే ఉంటారు, పొద్దునైతే గొడవలు.